మిత్రులారా నమస్కారం. ఫ్రెండ్స్, బాగా అప్పులున్నాయి అని చెప్పి ఈ బాధలు తట్టుకోలేను, నా వల్ల కాదు బాబోయ్ అని మొర్రో అని మొత్తుకుంటూ మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్కసారి చనిపోవాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, చనిపోతే అప్పులు తీరిపోతాయా? అప్పులు తీరతాయి అనుకుంటే చనిపోదామండి. అప్పులు తీరవు. అప్పులు తీరకపోగా మీరు సంతోషంగా హ్యాపీగా వెళ్ళిపోతారు. మీ తల్లిదండ్రులు, మీ భార్య, పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు చనిపోయిన తర్వాత మీకేమైనా ఆస్తులుంటే, మీకు అప్పులిచ్చిన వాళ్ళు అంతా మీ కుటుంబ సభ్యులను వేధించుకొని తిని, వాళ్ళకు రావాల్సిన మీ దగ్గరున్న ఆస్తులన్నిటిని లాక్కొని, వాళ్ళు ఎంతో కొంత రాబట్టుకునే ప్రయత్నం జేస్తారు. మీరు పోతూ పోతూ మీ కుటుంబాన్ని నడి రోడ్డు మీదికి పడేసి వెళ్ళిపోతారు మీరు. ఫ్రెండ్స్, ఇలాంటి పని ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. మీరు ధైర్యంగా ఎదురు తిరిగి పోరాటం చేయండి. ఎదురు తిరిగి పోరాటం చేయండి. వేల కోట్ల ఆస్తులున్న సిద్ధార్థ ఆత్మహత్య చేసుకుంటే ఏమైంది? ఎంత దారుణమండి. డబ్బు లేక కాదు, అసెట్స్ లేక కాదు, మొత్తం వేల కోట్ల ఆస్తులున్న ఆ వ్యక్తి కాఫీ డే అధినేత సిద్ధార్థ తెల్లారేసరికి శవమై తేలిండు. ఎంత దారుణం! అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మనం ఎట్టి పరిస్థితుల్లో మనకు ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యాన్ని కోల్పోవద్దు. దౌర్భాగ్యం ఏందంటే 10, 20 వేల బాకీ ఉంటేనే సూసైడ్ చేసుకుంటున్నారు. అన్నదాతలు, రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ సమాజం అలా తయారైంది. మనం దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అవసరమైతే చట్టము సహాయం తీసుకోవాలి మనం. అంతేగాని ప్రాణాలు కోల్పోవద్దు. ఒక్కసారి అప్పుల్లో కూరుకుపోయినంత మాత్రాన మళ్ళీ మనం ఎదగలేము, మళ్ళీ మనం సంపాదించలేము అని మనం నిరాశ చెందవద్దు. నిరాశ చెందవద్దు. నాకొక డాక్టర్ ఫ్రెండ్ ఉన్నారు. తను చెప్తారు ఏమనంటే, "ఈరోజు నేను మొత్తం కోల్పోయినా, కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డా గాని, రోడ్డు మీదకొచ్చినా కూడా సంవత్సరం లోపు మళ్ళీ ఇంత పెద్ద నేననుకున్న కలల సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను" అంటారు. ఫ్రెండ్స్, మనం ఇలా ఎప్పుడు గూడా ఆలోచించవద్దు. చావన్నది పరిష్కారమే కాదు. ఇలాంటి తొందరపాటు పనులు చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకు చేసుకుంటున్నారు? సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు? అరే! చిన్న చిన్న వాటికే సూసైడ్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న అప్పులకే సూసైడ్ చేసుకుంటున్నారు. వేల కోట్లు ఉన్నవాడు గూడా సూసైడ్ చేసుకుంటున్నాడు. వాట్ ఈస్ దిస్? డబ్బు లేనోడు సూసైడ్ చేసుకున్నాడు. ఓకే. వాట్ అబౌట్ ద రిచెస్ట్ మ్యాన్? వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇన్ ఇండియా. అరే! వేల కోట్ల ఆస్తులు, అసెట్స్ ఉన్న ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేశాడు? అంటే మనమేంటంటే, మనం పొగడ్తను, అవమానాన్ని సమానంగా స్వీకరించడం నేర్చుకోలేదు. వి హావ్ టు ట్రీట్ అప్రిషియేషన్ అండ్ డిఫమేషన్. ఇవి రెండిటిని సమానంగా స్వీకరించాలి. అవమానాన్ని, ఇన్సల్ట్‌ను, ఇన్సల్ట్‌ను, అప్రిషియేషన్‌ను, పొగడ్తను, తిట్లను, అవమానాలను సమానంగా స్వీకరించినమనుకోండి. ఇప్పుడు ఉబ్బుడు రాయులుంటారు. వాడిని పొగడంగానే ఓహో! అని ఎగిరి మీదికి లేస్తాడు. ఒకడొచ్చి తిట్టాడనుకోండి, తుస్సుమంటూ అవమానంగా ఫీల్ అయితారు. ఈ అవమానంగా ఫీల్ అయ్యేది ఏమైతదంటే, కొంచెం ఆవేశానికి లోనైతే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, అలాంటి పనులు మనం అస్సలు చేయొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఎట్ ఆల్. మనకు అట్లాంటి ఆలోచనలు వచ్చాయనుకోండి, 1-10 కౌంట్ చేయండి. లేకపోతే 10-1, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 గో! ఇలా ఆ ఆలోచనల నుంచి పక్కకు తప్పుకోవాలి. లేకపోతే అక్కడి నుంచి ఆ పర్టిక్యులర్ ప్లేస్ నుంచి బయటపడాలి. మనం ముందుకు పోవాలి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలైతే మనం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. అది మనకు మంచిది కాదు. మన కుటుంబానికి మంచిది కాదు. మన లైఫ్‌కు మంచిది కాదు. ఫ్రెండ్స్, ఈ బుక్ చదివిన, ఈ ఆడియో విన్న ఒక్క వ్యక్తిలో మార్పొచ్చినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఒక్క ప్రాణం బ్రతికినా చాలు. నా జన్మ ధన్యమైతుంది.
ప్లీజ్, ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు దయచేసి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. తొందరపాటు పనులు చేయొద్దు. మనకు ఒక్క దగ్గర కాకపోతే ఒక్క దగ్గర అవకాశం ఉంటది. డబ్బులు పుడతాయి. డబ్బులు ఇస్తారు. మనం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. ఏదో అంది వచ్చిన అవకాశాన్ని ఒక్కదాన్ని వినియోగించుకున్నా మీరు మీ అప్పుల్లోంచి, మీ ఛాలెంజ్‌ల్లోంచి బయటపడి మళ్ళీ అందమైన, అద్భుతమైన జీవితాన్ని మీరు సాధిస్తారు.